గారి దృష్టికి తీసుకెళ్ళి మరొక 30 కోట్ల వరకు కూడా వారు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. తప్పకుండా ఎక్కడ స్పష్టమైనటువంటి పనులు అవసరం పడతాయో వాటికి వినియోగించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతర విజయవంతానికి పూజారులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, పత్రికా, మీడియా, ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా భక్తుల యొక్క సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము చేపట్టే పనులు దాదాపుగా వాస్తవమైనటువంటి పనులే చేపడుతున్నాము. దయచేసి వాస్తవాలను కూడా తెలుసుకొని పత్రికా మీడియాలు కానీ కొంతమంది అక్కసు వెళ్ళగలుగుతున్నారు యూట్యూబ్లలో. సీతక్క 200 కోట్లు అడిగినావు, ఇప్పుడేంది 70 కోట్లే తెచ్చినావు, 100 కోట్లే తెచ్చినావు అని. కేసీఆర్ గారు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు 200 కోట్లతోటి ఈ యొక్క ఇక్కడటువంటి భూములు మొత్తం కొనుగోలు చేసి స్వాస్థ్య ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, దానికోసం 200 కోట్లు కేటాయిస్తాను మాట ఇచ్చారు. కాబట్టి మేము ఆ మాట ప్రకారము 200 కోట్లతోటి భూములు కొని ప్రత్యేక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు అడిగినాం. ప్రతి జాతరకు గత గవర్నమెంట్ కూడా 70 కోట్లు 75 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చుల కాడికి వచ్చేసరికి, బిల్లులు ఇచ్చే కాడికి వచ్చేసరికి చాలా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ మా గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి మేమిద్దరం కానీ అక్కడ పైన ఉన్నటువంటి సీఎం గారు కానీ ఈ ప్రాంతం యొక్క గొప్పతనం, తల్లుల యొక్క గొప్పతనం మాకు తెలుసు. మేము అంకితాభావంతో మనసు పెట్టి భక్తులకు ఏ కష్టం రాకుండా పని చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి తక్కువ కాలంలో జాతర మాకున్నది 60 రోజులే. ఆ రోజు మనకు ఫండ్ రిలీజ్ చేసేటప్పటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 60 రోజుల టైమే. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంచనాలు, అవసరాలను గుర్తుపెట్టుకొని ఆ రోజు వెంటనే 75 కోట్లను రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకా కావాలంటే 30 కోట్ల అంచనాలను కూడా వారికి అందించినాం. కాబట్టి ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడినాం అనేది కూడా కాకుండా ఇవాళ అవాకులు చవాకులు వేలుస్తున్నారు. మేము ప్రతి పనిని స్వాస్థ్య ప్రాతిపదికనే నిర్వహించాలని, ప్రతి వర్క్ కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఎవరం కూడా రాజీ పడలేదు, పడం కూడా. అధికారులకు కూడా ఒకటే చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించండి, నిబద్ధతతో పని చేయండి. నిబద్ధతతో పని చేస్తే ప్రమోషన్స్ వస్తాయి, గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అవినీతికి పాల్పడితే మరి ఇళ్లలో పోవాల్సి వస్తుందనే చెప్పినాం. కాంట్రాక్టర్లు కూడా కొన్ని చోట్ల ఎందుకో తెలియదు కానీ చాలా లెస్సుకు పోయారు. ఆ లెస్సుకు పోయినటువంటి అమౌంట్ కూడా మేము వెంటనే గ్యాదర్ చేసి అవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక కాడ పని చేస్తున్నాం. కాబట్టి మేము లెస్ చేసినాం కదా, మేము తక్కువ నాణ్యత పాటిస్తామంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళు లెస్కొచ్చారు, మేమేం చేయలేము. కాకపోతే మాకు కావాల్సింది కరెక్ట్ పనులు కావాల్సిందే. బిల్లులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూసి చూడాల్సిందే, నాణ్యత చూడాల్సిందే. కలెక్టర్ గారు, సంబంధిత అధికారులందరూ కూడా ఎవరితో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ వర్క్స్ కానీ ఏ వర్క్స్ అయినా మీకు తెలుసు, జాతర అంటే కొంత తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు పోలీస్ శాఖ మీద పెడతాం ఓ 10 కోట్లు 8 కోట్లు, అది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం. అదేవిధంగా ఆ ఇసుక ఆనకట్టలు ఒకటి, అది రొటీన్ అయిపోయింది వాస్తవం. గతంలో చెక్ డ్యామ్ కట్టిస్తే పనికి రాకుండా పోతే మళ్ళీ కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మరి వాటర్ కాడ ఏదైతే స్నానఘట్టాల కాడ ట్యాప్స్ కానీ, తర్వాత బావుల పూడికలు కానీ, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడు జాతర నిర్వహణ కోసం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ విషయంలో రాజీ పడలేము. మాకు ఇష్టమైన దైవము తల్లులు, మేమిద్దరం కూడా ఆడకూతుర్లము. ఆ తల్లుల యొక్క జాతర నిర్వహించడం మాకొక గొప్ప అవకాశంగా, మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం.